హరే కృష్ణ. మీ అందరికి నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికి కోటి కోటి దండవత్ ప్రణామాలు. ఈరోజు భగవద్గీత 9వ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానము 9, 10, 11 శ్లోకాల సారాంశము. భౌతిక ప్రకృతిలో భగవంతుడు మరియు జీవుడి యొక్క పాత్ర గురించి మనం తెలుసుకుందాము. భౌతిక ప్రకృతి అన్నప్పుడు ఇంకా వేరే ప్రకృతి ఉంటుందా అంటే 2 ప్రకృతులు ఉంటాయి. ఆ 2 కూడా భగవంతుడి ద్వారా సృష్టింపబడ్డాయి. ఒకటి భౌతిక ప్రకృతి, రెండవది ఆధ్యాత్మిక ప్రకృతి. భౌతిక ప్రకృతి అగైన్ 2 రకాలు. ఒకటి ఉన్నత ప్రకృతి, 2 న్యూన ప్రకృతి. ఉన్నత ప్రకృతి అంటే జీవులు, మనము. న్యూన ప్రకృతి అంటే మనం ధరించినటువంటి ఈ దేహము, జడ పదార్థం అంతా కూడా. సో కాబట్టి ఇక్కడ ఈ భౌతిక ప్రకృతిలో ఎవరు సృష్టించబడతారు? ఎవరైతే ప్రారబ్ధ కర్మలను అనుభవించాల్సి ఉంటుందో వాళ్ళ కొరకు ఈ భౌతిక ప్రకృతి సృష్టించడం జరుగుతుంది. ప్రారబ్ధ కర్మలు అంటే వాళ్ళు కర్మలు చేస్తూ కర్మ ఫలాలను అనుభవించడానికి. ఈ సృష్టికి కారణం ఎవరు? భగవంతుడు, కృష్ణ భగవానుడు. కృష్ణుడు కూడా డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. భగవంతుడి యొక్క ఎన్నో రకాల అవతారాలు ఉంటాయి. లైక్ ఎట్లంటే ఈ యుగం ప్రారంభంలో యుగావతారము. ఈ సృష్టిని సృష్టించడానికి భగవంతుడు పురుషావతారాలు, తర్వాత గుణావతారాలు. సృష్టిని సృష్టించడానికి పురుషావతారాలు ఏంటి? కారణోదకశాయి విష్ణువు, గర్భోదకశాయి విష్ణువు, క్షీరోదకశాయి విష్ణువు. తర్వాత కారణోదకశాయి విష్ణువు ద్వారా భగవంతుడు డైరెక్ట్ కృష్ణుడి ద్వారా సృష్టి జరగదు. ఆయన ఒక విస్తరణ అయినటువంటి కారణోదకశాయి విష్ణువు ద్వారా ఈ అన్ని బ్రహ్మాండాలు వెలువడతాయి. ప్రతి బ్రహ్మాండంలోకి కారణోదకశాయి విష్ణువు యొక్క ఎక్స్పాన్షన్ ఆర్ విస్తరణ అయినటువంటి గర్భోదకశాయి విష్ణువు ఎంటర్ అవుతారు ప్రతి బ్రహ్మాండంలో. దాని తర్వాత ప్రతి అణువులో క్షీరోదకశాయి విష్ణువు ఎంటర్ అవుతారు. తర్వాత భగవంతుడు ఇక్కడ ఆయన చేసే కర్మలు ఏముండవు. కృష్ణుడైతే కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన తన గోలోకంలో నిత్యధామంలో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మరి ఆయన తరపు నుంచి ఎవరు ఈ సృష్టి స్థితి లయం చేస్తారంటే భగవంతుడి యొక్క అవతారాలు ఈ కార్యాలను చేస్తూ ఉంటారు. అవతారాల యొక్క ప్రాతినిధ్యమైనటువంటి దేవతలు ఈ కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ భౌతిక సృష్టిలో జరిగే కర్మలతో భగవంతుడికి సంబంధం ఉండదు. కాబట్టి ఆ కర్మలు భగవంతుని బంధించవు. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ అవతరించడానికి వచ్చినప్పుడు అవతారం యొక్క పర్పస్ ఏంటంటే మనందరము బందీ అయి ఉన్నాం. ఈ త్రిగుణాలు అనే తాళ్లతో బందీ అయ్యా ఉన్నాం మనం. కొన్నిసార్లు బందీ అంటే మనం ఫ్రీగానే ఉన్నాం కదా ప్రభుజీ అనిపించవచ్చు కదా. సో మనకు కొన్ని వితౌట్ ఫిజికల్ బాండేజ్, సో అది కనబడినటువంటి బాండేజ్ ఉండొచ్చు. లైక్ ఎట్లాంటిదంటే ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉంటుంది. ల్యాప్టాప్లో మనం ఏదో డౌన్లోడ్ చేయాలనుకుంటాం, అక్కడ ఏముంటుంది? బైండింగ్ ఉంటుంది అన్నట్టు. సో మీరు దీంట్లో ఈ ఫెసిలిటీ మీరు వాడుకోలేరు. అరే ఎందుకు వాడుకోలేనంటే మీకు దాన్ని ఫైర్ వాల్ ఆర్ సెక్యూరిటీ రీజన్స్తో బైండింగ్ చేస్తుంది. మరి కనబడుతుందా బైండింగ్ అంటే? అదేవిధంగా మనని కూడా తమోగుణము, రజోగుణము, సత్వగుణం బంధిస్తుంది. అదేవిధంగా ఈ బంధనాల ద్వారా కర్మలు చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు ఈ బంధనాలకు అతీతుడు. ఎందుకు? భగవంతుడు ఏమీ కర్మ ఫలాలను భోగించడానికి రాలేదు ఇక్కడ. ఎవరైతే మనం లాస్ట్ లైఫ్ లో చేసిన కర్మ ఫలాలను భోగించడానికి వచ్చామో వాళ్ళే ఈ భౌతిక ప్రపంచంలో త్రిగుణములు అనే తాళ్ల ద్వారా బంధింపబడతాడు. కానీ భగవంతుడు బంధింపబడు. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ చేసేటువంటి కర్మలు కానీ వీటితో ఎటువంటి సంబంధం లేదు. నిత్య ఆత్మారాముడు భగవంతుడు. ఆత్మారామస్య తస్యాస్తి ప్రకృత్యా న సమాగమ. బ్రహ్మ సంహిత 5.6 చెప్పడం జరిగింది. భగవంతుడు ఆత్మారామస్య అంటే ఆయన దేహము, ఆయన ఆత్మ వేరు కాదు, ఒకటే. కాబట్టి సో ఆత్మ అన్నప్పుడు ఆత్మానందంలో ఉంటుంది. ఆత్మ నిత్యము సచ్చిదానంద స్వరూపము, నిత్య ఆనందము, తర్వాత శాశ్వతమైంది, నిత్య జ్ఞానమైనటువంటిది. కాబట్టి ఈ భగవంతుడి భౌతిక దేహమే కాదు. కాబట్టి భౌతిక దేహం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు భౌతిక కర్మలు చేస్తారు. భగవంతుడి ఆధ్యాత్మిక దేహము కాబట్టి
భగవంతుడు ఈ లోకానికి వచ్చిన, అంటే భౌతిక ప్రపంచానికి వచ్చిన, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న భగవంతు యొక్క ప్రతి కార్యము ఆధ్యాత్మికమే, భౌతికము కాదు. మనది ప్రతి కార్యము భౌతికము. సో మనం ఆ భౌతిక నుండి ఆధ్యాత్మికంగా మారడానికే భగవద్గీత, భాగవతము ఇవన్నీ వింటున్నాం. దీనికి ప్రభుపాల వారు హైకోర్టు యొక్క న్యాయాధిపతి ఉపమానాన్ని చెప్తున్నారు. ఎవరన్నా దొంగలు తప్పు పని చేసి కోర్టుకు వచ్చినప్పుడు సో వాళ్ళకు పనిష్మెంట్ విధిస్తారు ఈ న్యాయాధిపతి, హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో జడ్జి గారు. సో వాళ్ళకు విధించడమే, ఆ పూర్వపరాలు సాక్ష్యాధారాలు తీసుకొని వాళ్ళకు శిక్ష విధిస్తారు తప్ప ఆ శిక్ష గురించి మళ్ళీ ఆయనకి ఎటువంటి సంబంధం ఉండదు. అంటే శిక్ష అనుభవించేటప్పుడు కానీ ఎవరైనా వేరే వాళ్ళని చంపారనుకొని ఈయనకు ఉరిశిక్ష విధించారనుకోని, అయ్యో నేను ఉరిశిక్ష విధించాను, ఉరిశిక్ష, దానికి సంబంధం లేదు. జడ్జిమెంట్ ఇచ్చేస్తారు, దాన్ని అమలు పరిచే వాళ్ళు వేరే వాళ్ళు, అమలు పరచడానికి ఆ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ భగవంతుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ద్వంద్వాలకు కానీ, ద్వంద్వాలంటే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, వీటితో ఎటువంటి ప్రభావం భగవంతుడికి ఉండదు. సో భగవంతుడికి కేవలం ఏ తామాం ప్రపద్యంతే తాం తథైవ భజామి అహం. సో ఎవరు ఏ విధంగా కోరుకుంటే, కోరుకొని కర్మలు చేస్తే ఆ కర్మ ఫలాలను అనుభవింపజేస్తాను అంటున్నాడు. లైక్ ఎట్లయితే ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, ప్రభుత్వము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 4 కేటగిరీస్కు ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇచ్చింది అనుకోండి. ఒకతను గ్రూప్ 1కు ఎలిజిబిలిటీ ఉంది, డిగ్రీ పీజీ ఏదో ఉంది, గ్రూప్ 1 అప్లై చేస్తాడు, గ్రూప్ 2 4కి అప్లై చేస్తాడు. సో ఆయనకు గ్రూప్ 1 కూడా వచ్చింది, గ్రూప్ 4 వచ్చింది అనుకోని గ్రూప్ 1కి వెళ్తాడు. లేదు చాలా కష్టపడ్డాడు కానీ గ్రూప్ 4 వచ్చింది అనుకోండి, సో ప్రభుత్వం ఏం చేస్తుంది, లేదు లేదు నువ్వు గ్రూప్ 4 అంటే 10th ఇంటర్ కదా, నువ్వు డిగ్రీ ఉంది, నీకు అది క్వాలిఫై కాకుండా కూడా గ్రూప్ 1 ఇస్తారా? ఇవ్వరు. సో మన అర్హతను బట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ భగవంతుడు ఫెసిలిటీ, గ్రూప్ 1 అంటే గ్రూప్ 1 తగ్గట్టు పోస్ట్ రెడీగా ఉంటుంది, ప్లేస్ రెడీగా ఉంటుంది, దాని శాలరీ రెడీగా ఉంటుంది, దాని తగ్గ వసతులు ఫెసిలిటీస్ రెడీగా ఉంటాయి. అదేవిధంగా గ్రూప్ 4, గ్రూప్ ఎవరికి తగ్గట్టుగా ఆ పోస్టు, దాని వసతులు, దాని అన్ని కూడా ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా భగవంతుడు కూడా ఇక్కడ మనకు తగ్గ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మనం జీవించడానికి తగిన ఏర్పాట్లు భగవంతుడు చేయడం జరుగుతుంది. కానీ భగవంతుడు మనకు ఏర్పాటు చేస్తున్నాడు. సో కానీ భగవంతుడికి వీటిలో ఎటువంటి కర్మలు చేసి ఆ కర్మల ద్వారానే జీవించాలి, లేకుంటే కర్మ చేయకుండా నేను జీవించలేను అనేది ఉండదు. లైక్ ఎగ్జాంపుల్, ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఎవరైనా చాలా కరోడుపతి పెద్ద కోటీశ్వరుడు అనుకొని, ఎన్నో కంపెనీస్ ఉంటాయి, ఆయనకు ఎంతో మంది స్టాఫ్ ఉంటారు, వేల మంది. బట్ అందరినీ రిక్రూట్మెంట్ చేసేవాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, శాలరీ ఇచ్చేవాళ్ళు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆయన దాంట్లో ప్రతి దాంట్లో తల దూర్చాడు, ఆయనకి పెద్ద సంబంధం లేదు. ఆ మేనేజ్మెంట్ అంతా వేరే ఉంటారు, అది నడుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఏమంటున్నారు, మయాధ్యక్షేణ ప్రకృతి. సో ఎట్లయితే ఒక గొప్ప ధనవంతుడికి ఆయన ఎన్నో కంపెనీస్ ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి. ఆధ్వర్యం అంటే ఫిజికల్ గా ప్రతి కంపెనీలో, ప్రతి ఆఫీస్లో పోయి ఆయన ఉండవలసిన అవసరం లేదు. అదేవిధంగా భగవంతుడికి కూడా ఈ మొత్తం ప్రకృతి అంతా కూడా మన బ్రహ్మాండమే కాదు, అనంత కోటి బ్రహ్మాండాలతో కూడుకున్నటువంటి ఈ భౌతిక ప్రకృతి కూడా భగవంతుడు అంటున్నాడు నా శక్తుల్లో ఒకటి, కాబట్టి నా ఆజ్ఞ మేరకు అది పనిచేస్తుంటుంది. ఈ భౌతిక ప్రకృతిలో ఎవరెవరు ఉంటారు, స్థావర జంగమ అంటే మూవింగ్, నాన్ మూవింగ్, లివింగ్, నాన్ లివింగ్, ఇవన్నీ ఉంటే వీళ్ళందరూ కూడా నా నియమానుసారమే ఈ జగత్తుకు మళ్ళీ మళ్ళీ సృష్టింపబడతారు, లయింపబడతారు. భగవంతుని నియమానుసారం అంటే మనం కోరుకుంటాము, ఆ కోరుకున్న తగ్గటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడానికి భగవంతుడు భౌతిక ప్రకృతికి ఆదేశం ఇస్తే భౌతిక ప్రకృతి సో భగవత్ ఆదేశానుసారము మనందరికీ ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్, ప్రభుత్వం ఉంది, ఎగ్జామ్స్ అయితే నోటిఫికేషన్ ఇచ్చింది, మనం అప్లై చేస్తాము. ప్రభుత్వం ఎక్కడ ఇస్తారండి, సో ఎక్కడి జిల్లా వాళ్ళకు అక్కడ కాలేజ్ వాళ్ళకు ఆదేశాలు ఇస్తారు, మీ కాలేజీలో పలానా ఎగ్జామ్కు సెంటర్ ఫెసిలిటీ ఇవ్వండి, దానికి కావాల్సింది మీకు మేము ఏర్పాటు చేస్తాము. సో అదేవిధంగా భగవంతుడు ఇక్కడ ఒక్కొక్కరు భూలోకంలో మళ్ళీ జన్మ తీసుకుని అర్హత ఉంటే మళ్ళీ భూలోకంలో వాళ్ళకి ఫెసిలిటీ ఇస్తారు, స్వర్గలోకంలో అర్హత సంపాదిస్తే స్వర్గలోకంలో ఇస్తారు, అధోలోకాలు అయితే భగవంతుడు ఇవన్నిటిని కూడా ఎవరు ఆ ఫెసిలిటీ కలగజేస్తున్నారు, భగవంతుడు ఫిజికల్ గా ఇన్వాల్వ్మెంట్ ఉండదు.
ఇదంతా కూడా భగవంతుడి యొక్క ప్రకృతి. భగవంతుడి యొక్క ఈ ప్రకృతి అంటే ప్రకృతి నుంచే మనకు దేహం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా భగవంతుడి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. లైక్ మనం జన్మించాలంటే ఇప్పుడు భూమిలో మనం ఏదన్నా చెట్లు మొలవాలంటే దాంట్లో విత్తనం నాటాలి. అలాగే ఈ ప్రకృతిలో భగవంతుడు జీవులు మొలకెత్తడానికి అంటే జీవులు తల్లి గర్భంలో ఎంటర్ అవ్వడానికి కొరకు అహం బీజ ప్రదాత. సో భగవంతుడు ఏ విధమైనటువంటి ఫెసిలిటీ మనకు కల్పించారో వర్షము ద్వారా ప్రతి ఆత్మ భూమిలోకి ఎంటర్ అయ్యి ఆ గింజలోకి ఎంటర్ అయ్యి ఆ గింజ అనే ధాన్యాన్ని ఏ తండ్రి అయితే తింటాడో ఆయన ద్వారా వీర్య రూపంలో తల్లి గర్భంలోకి ఎంటర్ అయ్యేటువంటి ఈ ప్రొసీజర్ అంతా కూడా మనం ఎవరైనా చేస్తున్నామా? ఆత్మలు ఎలా ఎంటర్ అవుతున్నాయని. మరి ఆత్మలో ఎలా ఉంది? లాస్ట్ లైఫ్ యొక్క కారణం గుణసంగస్య సత్ అసద్యోని జన్మసు. మనం ఎటువంటి జన్మకు తగ్గటువంటి కర్మలు లాస్ట్ లైఫ్ లో తీరని కోరికలు ఈ లైఫ్ లో తీర్చుకోవాలా. మరి ఆ కోరికలు నెరవేర్చడానికి అటువంటి పేరెంట్స్ ఉండాలా. అటువంటి తండ్రి ద్వారా అటువంటి తల్లి యోనిలోకి వెళ్ళిపోయి గర్భంలోకి వెళ్ళిపోయి జన్మ తీసుకొని ఒకడు చాలా కరోడ్పతి ఉంటాడు, చనిపోతాడు. వాడి కర్మ అంతా కూడా చాలా పేదరికంలో అనుభవించేది ఉంది. సో వాళ్ళు అడుక్కు తినే వాళ్ళ ఇంట్లో అటువంటి తండ్రి ద్వారా అటువంటి తల్లి గర్భంలో జన్మిస్తాడు. వాడు కూడా స్టార్టింగ్ నుంచే ఇంకా ఆ పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కానీ లాస్ట్ లైఫ్ వాడు చూస్తే చాలా పెద్ద కరోడ్పతి ఉంటాడు, రిచెస్ట్ పర్సన్. ఇవన్నీ కూడా మన ప్రారంధ కర్మల్ని బట్టి భగవంతుడు మనుష్య జన్మ గాని తర్వాత మనం మనుష్య జన్మలో పుట్టేది ఉంటే మనుష్య జన్మని అరేంజ్ చేస్తాడు, జంతు జన్మలో పుట్టేది ఉంటే జంతు జన్మని అరేంజ్ చేస్తాడు. సో వృక్షాల్లో జన్మ తీసుకునేది ఉంటే దాన్ని కూడా భగవంతుడు అరేంజ్ చేస్తాడు. భగవంతుడు ఈ భౌతిక సృష్టితో ప్రత్యక్షంగా అనురక్తుడు అయి లేడు. భగవంతుడు ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధం ఉండదు. కేవలం ఈ భౌతిక ప్రకృతిని అలా ఒక్కసారి అలా చూస్తే కూడా ఈ భౌతిక ప్రకృతిలో జీవులు సృష్టింపబడతారు. మనం కూడా చూస్తున్నాం. అంటే మనకు కావచ్చు మానవులు అంటే జంతువులు అనిపించవచ్చు. కొన్ని సీజన్లో మీరు ఇప్పుడు ఏమి పురుగులు లేవు, కొన్ని రైనీ సీజన్లో రాగానే భూమిలోంచి ఎక్కడి నుంచో పుట్టుకొస్తాయి. మరి ఇంతకాలం ఇవి దాగుండి అంటే దాంట్లో ఉన్నట్టే కదండి. సో భగవంతుడి కృప వల్ల భూమిలోంచి మనకు తెల కుప్పలు కుప్పలుగా అలా పుట్టుకొని వస్తూ ఉంటాయి. ఆ సీజన్ మళ్ళీ సీజన్ అయిపోగానే సరిపోతాయి. ఇవన్నిటికీ కూడా భగవంతుడే కారణము. ఒక సుగంధ పుష్పం ఉన్నప్పుడు అతని గ్రాణశక్తి సుగంధాన్ని తాకుతుంది. అయినా గ్రాణశక్తి పుష్పం ఒకదాని నుండి ఒకటి విడిబడి ఉంటాయి. భౌతిక జగత్తుకు భగవంతునికి ఎటువంటి సంబంధమే ఉంటుంది. నిజానికి ఈ భౌతిక జగత్తుతో అతనికి ఎటువంటి సంబంధం లేదు. కానీ తన చూపు చేయి అతడు దానిని సృష్టించి నియమిస్తాడు. సారాంశం ఏంటంటే భగవంతు యొక్క అధ్యక్షత లేనిది ఈ ప్రకృతి ఒక్క సెకండ్ కూడా డెవలప్మెంట్ అనేది ఉండదు. ప్రకృతిలో ఎటువంటి సృష్టి జరగదు, స్థితి ఉండదు, తర్వాత లయం కూడా జరగదు. సృష్టిలో భగవంతుడి పాత్ర, తర్వాత స్థితిలో భగవత్ పాత్ర, లయంలో భగవంతుడి యొక్క పాత్ర ఉంటుంది. దేని కొరకు? భగవంతుడు జీవుడు విడదీయరాని సంబంధము. ఎలా? మనకు 15వ అధ్యాయంలో చెప్తారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. జీవులు నా అంశము. కాబట్టి మనం కూడా మన పిల్లలు ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా వేరే ఊరికి వెళ్తున్నా సో వాళ్ళతోనే మనం వెళ్ళి ఫస్ట్ టైం వెళ్తుంటే జాగ్రత్త తీసుకెళ్ళి మళ్ళీ ఎలా తీసుకొస్తామో మన అందరం వైకుంఠం గోలోకంలో ఉండవలసిన వాళ్ళము భూలోకంలో మనం అనుకున్నాం చాలా భోగాలను అనుభవించవచ్చు అని అనుకోవడం వల్ల భగవంతుడు మన చేయి పట్టుకొని మనకు కనబడట్లేదు. కానీ భూలోకానికి ఆయన కూడా మనతో పాటు మనం ఏ దేహంలో ఎంటర్ అవుతే భగవంతుడు కూడా ఆ దేహంలో ఎంటర్ అయ్యి మనకు మన కష్టాల్లో గుర్తు చేస్తుంటాడు. చూసావా, నీకు చెప్తే వినలేదు, ఇప్పుడు కష్టపడతా ఉన్నావు, ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిస్తే మళ్ళీ నేను నిన్ను మన లోకానికి తీసుకెళ్తాను, మన భాషలో మన ఇంటికి తీసుకెళ్తాను. కానీ అప్పుడు కూడా మనం ఇంకా ట్రై చేస్తాం, లేదు ఈసారి ఏదో మిస్ అయింది మళ్ళీ ట్రై చేస్తా అని అనుకుంటా ఉంటాం మనం. కాబట్టి ఇక్కడ మనందరము మానవ రూపంలో మనం జన్మ తీసుకొని మనము భగవంతుడి యొక్క ఆదేశాన్ని పాటించలేకపోతున్నాము. ఎందుకు? స్వయం భగవంతుడు మానవ రూపాన్ని ధరించి పోనీ ఇప్పుడు భగవంతుడు ఉన్నాడంటే లేడు, భగవత్ శాస్త్రాలు ఉన్నాయి. ఆచార్యులు ఏం చెప్తారంటే భగవంతుడు పరంపిత పరంమాత, అది భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్స్ లాగా ఆ పరంమాత యొక్క రిప్రజెంటేటివ్స్ శాస్త్రాలు, ఆ పరంపిత యొక్క రిప్రజెంటేటివ్ గురువు గారు. అందుగురించే
గురువు తండ్రితో సమానము, శాస్త్రాలు తల్లితో సమానము. కాబట్టి మనము పునర్జన్మ, మళ్ళీ జన్మ చనిపోయిన తర్వాత కాదు, బతికుండగానే మళ్ళీ జన్మ తీసుకోవడం అంటే గురువు అనే తండ్రి ద్వారా, తల్లి అనే శాస్త్రాలను మనము చదివి శ్రవణం చేసి అర్థం చేసుకుంటే మనకు మళ్ళీ నెక్స్ట్ జన్మంటూ ఉండదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం ఈ శాస్త్రము మనకు కూడా, మన తండ్రి ఎవరు అమ్మ అంటే కేవలం తల్లికే తెలుస్తుంది, పలానా ఆయన నీ తండ్రి అని. అదేవిధంగా ఈ శాస్త్రం అనే తల్లి ద్వారా మన తండ్రి ఎవరు అనేది మనం తెలుసుకోవచ్చు. ఎవరి ద్వారా? గురువు అనే తండ్రి ద్వారా నిజమైనటువంటి తండ్రిని మనం తెలుసుకోవచ్చు. కానీ ఎవరైతే ఆ తండ్రిని శాస్త్రం ద్వారా విశ్వసిస్తారో వాళ్ళు బుద్ధిమంతులు. ఎవరైతే ఆ తండ్రిని విశ్వసించరో వాళ్ళు పరమ మూర్ఖులు. భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి స్వభావాన్ని మనకు ఆచార్యులు బోధిస్తున్నప్పుడు దయచేసి దాన్ని జాగ్రత్తగా విని భగవంతుడి యొక్క దివ్య స్వభావం ఏంటి, భగవంతుడు షడైశ్వర్య సంపన్నుడు, భగవంతుడు భోక్త, భగవంతుడు యజమాని, భగవంతుడు సృష్టికర్త, భగవంతుడు పాలనకర్త, భగవంతుడు లయకర్త, అదేవిధంగా భగవంతుడు మనందరికీ ఆప్తమిత్రుడు, శ్రేయోభిలాషి, ఎన్నో రకాలుగా ఆల్ ఇన్ ఆల్ భగవంతుడు. అటువంటి భగవంతుడు మానవుడు ఎలా అవుతాడండి? భగవంతుని మానవాతీతుడు, స్వయం భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడుగా మనకు బ్రహ్మ సమితిలో బోధించడం జరిగింది. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. మనకు బ్రహ్మ సమిత ద్వారా భగవంతుడు బ్రహ్మ ద్వారా మనకు బోధన చేశారు ఏంటంటే ఈశ్వర పరమకృష్ణ. ఈశ్వరుడు సుప్రీం కంట్రోలర్. ఎవరు నియామకుడు? ఆ భగవంతుడు కృష్ణ అని చెప్తారు, కానీ వేరే పేరు చెప్పలేదు. ఆయన ఎటువంటి వాడు? గోవిందం ఆది పురుషం. ఆది పురుషుడు అతడే దేవాది దేవుడు అని డిక్లేర్ చేస్తా ఉన్నది. కాబట్టి మనము సామాన్య ఈ భౌతిక జగత్తులో భగవంతుడు ఆల్ ఇన్ ఆల్ అని ప్రత్యక్షంగా భగవంతుడి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, భగవంతుడి అవతారాల ఇన్వాల్వ్మెంట్ ఉండదు, వాళ్ళది కూడా ఉండదు. వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ అయినటువంటి దేవతలది ఉంటుంది, వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ అయినటువంటి సాధువులది ఉంటుంది. ఇక్కడ మనం ఈ సృష్టిలో మనందరం మమైవ అంశ, భగవంతుడి యొక్క అంశలం కాబట్టి భగవంతుడు సుప్రీం కంట్రోలర్, మనము చిన్నపాటి కంట్రోలర్. మనం కూడా భగవంతుడి దాంట్లో గుణ రూపంలో భగవంతుడి లాగా ఉంటాము. దాని తర్వాత సో గుణము భగవంతుడి లాగా ఉంటుంది, పరిమాణము సముద్రంలో నీటి బిందు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నీటి బిందువు యొక్క లక్షణం అలా ఉంటుంది, సముద్రం యొక్క లక్షణము అలానే ఉంటుందని మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు రెండింటిలోనూ నిస్సందేహంగా పలువురు నియామకులు ఉన్నారు, కానీ పరమ నియామకుడు భగవంతుడు. ఎందుకు చెప్తున్నారంటే భౌతిక జగత్తులో మనం పైనకి వెళ్తా ఉంటే దేవతల లోకాల్లో ఒక్కొక్క లోకానికి ఒకరు నియామకుడు. ఇంద్రలోకానికి ఇంద్రుడు, సూర్యలోకానికి సూర్యుడు, చంద్రలోకానికి చంద్రుడు, వాయుమండలానికి వాయువు. అలాగే ఇప్పుడు మన భూలోకంలో అయితే మన దేశంలో ఎవ్రీ 5 yearsకి ఒకసారి మారుతారు, మా అంటే 10 సంవత్సరాలకు ఒకసారి మారచ్చు. ఆ విధంగా కంట్రోలర్స్ మారుతారు, కానీ సుప్రీం కంట్రోలర్ మాత్రం ఎప్పటికీ మారరు. వారే శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకు మారరు అంటే మనందరము మార్పుతో కూడుకున్నటువంటి దేహాలను ధరించాం. 6 రకాలైనటువంటి మార్పులు. సో ఈ రోజున్న దేహం రేపు ఉండదు. సపోజ్ లాస్ట్ 5 years కింద ఉన్నది ఇప్పుడు ఉండదు. రోజు రోజుకు క్షీణించడం వైపు, నశించడం వైపు పరిగెడుతుంది ఈ దేహం. సో కాబట్టి ఇక్కడ మనకు మానుషీం అనే పదాన్ని ఎందుకు వాడారంటే, సో ఇక్కడ అర్జునుని మిత్రునిగా కురుక్షేత్ర రంగంలో పాల్గొన్న రాజకీయవేత్తగా వర్ణించిన కారణంగా భగవంతుని సో మనిషిలాగా వర్ణించారు. కానీ అంత మాత్రాన భగవంతుడు సామాన్య మానవుడిలాగా కర్మలు చేస్తున్నా భగవంతుడి కర్మలు సామాన్య కర్మలు కాదు, భగవంతుడు సామాన్య వ్యక్తి కాదు. భగవంతుడు దేహము సచ్చితానందము అంటే శాశ్వతము, అంటే నిత్యము, తర్వాత పూర్ణ జ్ఞాన స్వరూపుడు, తర్వాత సంపూర్ణ ఆనందమయుడు భగవంతుడు. ఇక్కడ ఏం చెప్తున్నారు గోపాల తాపనిషత్తులో? సచితానంద రూపాయ కృష్ణాయ నిత్య జ్ఞానానంద జ్ఞానానంద స్వరూప శ్రీకృష్ణ భగవానుడికి నా వందనములు. తమేకం గోవిందం, నీవు ఇంద్రియాలకు గోవులకు
ఆనందాన్ని కలిగించే గోవిందుడివి. సచిదానంద విగ్రహం, నీ రూపం దివ్యమైంది, జ్ఞానపూర్ణమైంది, ఆనందమైంది అని గోపాల తాపనిషత్తు కూడా బోధిస్తుంది. భగవంతుడు చూడడానికి మనలాగా ఉన్న మనలాంటి దేహము కాదు భగవంతుడిది. భగవంతుడి దివ్య దేహము. భగవంతుడు కూడా ఇక్కడ కర్మలు చేస్తాడు, కానీ వాటిని దివ్యమైనటువంటి కర్మలు అంటారు. భగవంతుడి కర్మల గురించి తెలుసుకోవడం వల్ల మనందరం భగవద్ధామం వెళ్ళే అవకాశం ఉంటుంది. మన కర్మల గురించి తెలుసుకోవడం వల్ల ఎవరికి ఏమీ లాభం ఉండదు. భగవత్ కర్మలు ఏంటి? జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వ ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో ఇక్కడ మనకు భగవంతుడు చెప్తున్నాడు 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 9వ శ్లోకంలో భగవంతుడి యొక్క జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సువర్జున. నా యొక్క జన్మ, నా కర్మలు గురించి ఎవరైతే తెలుసుకుంటారో, అర్థం చేసుకుంటారో, వాళ్ళు శరీరం విడిచిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి రారు. అంటే మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు అని చెప్పేసి భగవంతుడు అంటున్నాడు. కానీ మన జన్మ, మన కర్మలు దివ్యమని కావు. సో మన జన్మలు, కర్మలంతా కూడా మన కర్మ బంధనాల్లో, అంటే అవి ఇఫ్ ఇట్ ఈస్ భౌతిక కర్మలైతే మనం కూడా భగవంతుడి యొక్క ఆదేశానుసారం జీవిస్తే అవి కూడా దివ్యమైన కర్మలుగా మారే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనము భగవంతుడి యొక్క ఆదేశాలను పాటించడానికే జీవితాన్ని ఉపయోగించాలి, లేదా మనము కర్మబంధనాల్లో చిక్కుకుంటాము. స్పెషల్గా భగవంతుని దేవాది దేవుడిగా గుర్తించాలి. భగవంతుని సామాన్య మానవుడిగా ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు అక్కడే పతనం ప్రారంభమవుతుంది. సో ఇక్కడ భగవంతుడి యొక్క కర్మలు భగవంతుని ఆంతరంగిక శక్తి ద్వారా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా భగవంతుడి లీలలు ఎప్పుడైతే చేయడానికి వస్తారో అవన్నీ భగవంతుడి యొక్క ఆంతరిక శక్తి అరేంజ్మెంట్ చేస్తుంది అన్నట్టు. చూడడానికి నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది, కానీ అవి నార్మల్ కాదు. ఎవరైతే మరి ఈ భౌతిక ప్రపంచాన్ని, ఈ దుఃఖమయ జీవితాన్ని, ఇటువంటి కర్మ బంధనాల నుంచి ఎవరు దాటగలుగుతారు? భగవంతుడు మనకు భగవద్గీతలో చెప్తున్నారు. 7వ అధ్యాయంలో బోధించడం జరిగింది. ఏ శ్లోకంలో అది? 14వ శ్లోకం. దైవీ ఏష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవా ఏ ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే. ఈ ప్రకృతి త్రిగుణాలతో కూడుకున్నటువంటి నా ఈ దైవీ మాయను దాటడము చాలా కష్టం. అట్లని అసంభవం కాదు, అసాధ్యం కాదు. ఎవరైతే నాకు సంపూర్ణ శరణాగతులు అవుతారో వాళ్ళు సులభంగా ఈ నా యొక్క దైవీ మాయను దాటగలుగుతారు. ఈ దైవీ మాయ దేంతో కూడుకుందంటే భౌతిక ప్రపంచంలో సృష్టి, పోషణ, లయం ఇవన్నీ కూడా భగవంతుడి ద్వారా జరుగుతూ ఉంటాయి. ఏ అవతారము? భగవంతుడి యొక్క గుణావతారము. భగవంతుడి యొక్క రజోగుణ అవతారమైనటువంటి బ్రహ్మ జీవులను సృష్టిస్తూ ఉంటాడు, అనంత కోటి జీవులను. తర్వాత విష్ణువు జీవులను పరిపాలిస్తూ ఉంటాడు, వాళ్ళకు కావలసిన ఏర్పాట్లు చేస్తాడు. శివుడు లయ కార్యంలో శివుడు నియుక్తమై ఉంటాడు. తర్వాత ఇంకా ఇక్కడ మనకి ఏం చెప్తున్నంటే ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు మనకున్నట్టు భౌతిక దేహాన్ని ఎలా కలిగి ఉంటాడు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకు? భగవంతుడు మనలాగా జన్మ తీసుకోడు. మనమంటే తల్లి గర్భంలో ఎంటర్ అయ్యి 9 మాసాలు ఉండి తర్వాత మనము ఎంతో కష్టపడుతూ జన్మించి మెల్లమెల్ల పెరిగి కొంతకాల స్థితిగా ఉండి మళ్ళీ మనం ఓల్డ్ ఏజ్. కానీ భగవంతుడు భగవద్గీత బోధించినప్పుడు దాదాపు 125 సంవత్సరాల కంటే ఎక్కువనే ఉన్నారు. మరి అలాంటప్పుడు భగవంతుడు ముత్తాతలాగా ఉంటాడు, కానీ ఆయన చూడ్డానికి 20 నుంచి 25 సంవత్సరాల యుక్త వయసులో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మన పరిస్థితి అలా ఉంటామా? చాలా ఓల్డేజ్, నడవలేము, కూర్చోలేము, ఏమీ చేయలేము, అటువంటి రూపం మనది. కానీ భగవంతుడు మానవ రూపము కనబడ్డా అది మానవ రూపము కాదు, భగవంతుడి దివ్యమైనటువంటి రూపము. సో ఇక్కడ భగవంతుడు ఏమంటాడు? ఏకకాలంలో నియంత్రించి వాటికి దూరంగా ఉండగలిగే శక్తి భగవంతుడి. కాబట్టి యోగమైశ్వర్యం అని చెప్పడం జరిగింది. భగవంతుడు ఏ కాలంలో గోలోక బృందావనం ఉంటాడు,
ఏకకాలంలో ఇక్కడ కూడా లీలలు చేయగలుగుతాడు. ఇక్కడే మనం చూసాము, ఈవెన్ 500 ఇయర్స్ కింద చైతన్య మహాప్రభు పూరి జగన్నాథ్లో రథయాత్ర జరుగుతుంటే 8 పార్టీలు, భజన పార్టీలుగా డివైడ్ చేశారు, కీర్తన పార్టీస్. సో ప్రతి ఒక్క పార్టీ, ఒక పార్టీకి హెడ్ నిత్యానంద మహాప్రభు, ఒక పార్టీకి శ్రీవాస్ ఠాకూర్, అలా రకరకాలటువంటి భక్తులు ఉండేవాళ్ళు. సో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా చైతన్య మహాప్రభుని మా కీర్తన పార్టీలో ఉండాలి, మా కీర్తన పార్టీలో ఉండాలి అంటే చైతన్య మహాప్రభు అందరికీ మాట ఇస్తాడు. ఓకే, మీతో డ్యాన్స్ చేస్తాను. అక్కడ చూస్తే చైతన్య మహాప్రభు కలియుగంలోనే 8 రూపాలుగా రూపాంతరం చెంది అన్ని పార్టీల్లో చైతన్య మహాప్రభు ఉండేవాళ్ళంట. ప్రతి ఒక్కళ్ళు కీర్తన అయిపోయిన తర్వాత, అరే చైతన్య మహాప్రభు మొత్తం రథయాత్ర అంతా మాతో ఉన్నాడు. అరే ఎలా ఉంటాడు చైతన్య మహాప్రభు అంటే దాని మీనింగ్ 8 రూపాలుగా చైతన్య మహాప్రభు మారడం జరిగింది. కాబట్టి ఇది సామాన్య జీవులకు, సామాన్య ఆలోచనలకు అందదు. ఇది భగవంతుడి యొక్క సంపూర్ణ శరణాగత భక్తులు మాత్రమే, కృష్ణ భక్తి భావంలో ఉండి భగవంతుని సేవించే వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. కానీ నిరాకారవాదులు కానీ తర్వాత నాస్తికులు భగవంతుని నమ్మలేరు. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనుషులలో భగవంతుని నమ్మే వాళ్ళ దాంట్లోనే 2 రకాలు. ఒకటి నిరాకారం, అంటే భగవంతునికి ఆకారం లేదు అనేవాళ్ళు. ఇంకొక రకము భగవంతుడికి ఆకారం ఉన్నది అని నమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ కృష్ణ విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి, భగవంతుడి గురించి, మరి భగవంతుడు సాకారుడా నిరాకారుడా అని మనం అర్థం చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటి? ప్రామాణికమైనటువంటి గ్రంథాలైన భగవద్గీత, భాగవతము మనం ఉత్తమ భక్తుల ద్వారా శ్రవణం చేసి కీర్తనం అంటే చదువుకొని స్వాధ్యాయం చేసినప్పుడు మనకు భగవంతుడి గురించి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని శ్రీమద్ భాగవతం 1.1.20లో చెప్తున్నారు. కృతవాన్ కిల కర్మాణి సహరామేణ కేశవ అతిమర్థ్యాని భగవాన్ గూఢ కపట మానుష. సో భగవంతుడు బలరామునితో కూడి మానవులాగా వర్తించడానికి ద్వాపర యుగంలో అవతరిస్తారు. కానీ వాళ్ళు సామాన్య మానవుల్లాగా కర్మలు చేస్తూ ఉంటారు. ఎలా? చిన్నప్పుడు బృందావనంలో భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గోవులు కాయడానికి వెళ్ళాలన్నా కానీ సామాన్యుడిలాగా గోపబాలులాగా వనాలకు వెళ్ళి గోవులు కాస్తారు. అక్కడ మధ్యాహ్నం లంచ్ అందరు కలిసి తెచ్చుకున్న లంచ్ బాక్స్ ఓపెన్ చేసుకొని అందరితో భగవంతుడు ప్రసాదం తీసుకుంటా ఉంటాడు. అందరు వచ్చి భగవంతుడికి తినబెడితే భగవంతుడు వాళ్ళకు తినబెడతా ఉంటాడు. ఈ విధంగా ఈ సామాన్య లీలలు చూసి చాలా మంది సో భగవంతుడు దేవాది దేవుడుగా వాళ్ళు భ్రమకు గురవుతున్నారు, మోహానికి గురయ్యి సో భగవంతుడు సామాన్యుడేమో, లేకుంటే ఇంకా కొంచెం ఏమన్నా అద్భుత శక్తులు ఏమైనా ఉన్నాయి అని అనుకుంటున్నారు తప్ప భగవంతుడు చతుర్భుజ నారాయణుడు లేదంటే ద్విభుజ శ్యామసుందరుడు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోవడం జరుగుతుంది, తెలుసుకోలేకపోతున్నారు. భాగవతం 10.3.46 బభూవహ ప్రాకృత శిశు అంటే భగవంతుడు అచ్చం సామాన్య మానవ శిశువుగా అయిపోయాడు. అంటే దేవకి వసుదేవుల ముందు చతుర్భుజ నారాయణులాగా అవతరించి వాళ్ళ ప్రార్థన మేరకు మేము మరి మమ్మల్ని మాకు కుమారుడిలాగా కోరుకున్నాం, కానీ నువ్వు ఇంత పెద్దగా చతుర్భుజ నారాయణులాగా విష్ణువులాగా నీ రూపాన్ని చూసి మేము కుమారుడిలాగా ఎలా అనుభవించగలుగుతామంటే అప్పుడు భగవంతుడు వాళ్ళ కుమారుడిలాగా మారిపోవడం జరిగింది, చిన్న బాలులాగా మారిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వాత్సల్య ప్రేమని వాళ్ళు పొందాలనుకున్నారు. వాత్సల్యం అంటే భగవంతుని చిన్న బాలులాగా సేవించాలని అనుకున్నారు. కానీ ఇక్కడ చాలా మంది దుర్యోధనుడు లాంటి వాళ్ళు భగవంతుని చూసి అరే ఈయనేంటి, భగవంతుడు ఏంది, బ్రహ్మనే మోహితుడవుతాడు అంటే వాళ్ళు భగవంతుని నమ్మలేకపోతారు అన్నట్టు. అంటే మన లోపల కూడా చాలా మంది మహాత్ములను కొంతమంది హేళన చేస్తూ ఉంటారు వాళ్ళు. అంతెందుకు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు బోధన చేయడానికి బయలుదేరితే దారి వెంబడ చిన్న చిన్న పిల్లలందరూ, సుఖదేవ గోస్వామి దిగంబరులాగా ఉంటాడు, ఏమి ఉండవు, అయితే ఆయనని హేళన చేస్తూ జోక్స్ చేస్తూ ఆయన కొంతమంది రాళ్లతో కూడా కొట్టారు. కానీ సుఖదేవ గోస్వామి అవన్నీ ఏమీ పట్టించుకోకుండా తన లక్ష్యం పరీక్షిత్ మహారాజ్ని ఉద్ధరించాలి, పరీక్షిత్ మహారాజ్ని భగవద్ధాం పంపించడానికి వస్తున్నారు. దేన్ని తీసుకొని వస్తున్నారు? ఆయన భగవంతుడి యొక్క కథామృతాన్ని తీసుకొని వచ్చి 7 రోజులు సో పరీక్షిత్ మహారాజ్కు భగవత్ కథామృతం బోధించి ఆయనని భగవద్ధామానికి పంపించి తిరిగి సుఖదేవ గోస్వామి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు ఆచార్యుడు ఏం చెప్తుందంటే
భగవంతుడి యొక్క వివిధ అవతారాల్లో ప్రధాన అంశమైనటువంటి పరమాత్మ రూపంలో చరాచర జీవుల్లో నెలకొని ఉన్నాడని కేవలం అర్చామూర్తికే ఆలయంలోని భగవద్ రూపము ఆదరణ చూపిస్తూ ఇతర జీవులను గౌరవించని ఆరంభ దశలోని సాధకుడు మందిరంలో భగవన్ మూర్తిని వృధాగా పూజిస్తున్నాడని సో ఇక్కడ శ్రీల రూపగోస్వామి చెప్తున్నారు. సో మందిరంలో కొంతమంది సెంటిమెంటలిస్టులు ఉంటారు. అరే మా టెంపుల్లో ఈ పూజ ఆ పూజ, టెంపుల్ నుంచి బయటకు రావంటారు. కానీ అటువంటిప్పుడు స్వయం భగవంతుడే వచ్చినప్పుడు, భగవంతుడి యొక్క ఉత్తమ భక్తులు వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఈవెన్ ప్రణామం కూడా చేసే పరిస్థితిలో వాళ్ళు ఉండరు. అటువంటి భక్తులు చేసే భక్తి వృధా అవుతుంది అంటున్నాడు. ఆరంభ భక్తుడు ఇతర భక్తుల కంటే ఆలయంలోని శ్రీ విగ్రహానికి ఎక్కువ శ్రద్ధ ఆదరణ చూపిస్తాడు. ఇటువంటి స్వభావాన్ని సరిదిద్దుకోవాలని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు. చాలా మంది ఇది మనం కూడా మన భక్తులకు కూడా వర్తిస్తుంది. మనం మన ఇంట్లో ఉన్న శ్రీ విగ్రహాలకు దేవతలకు అంటే దేవతలకు గోపాలకు ప్రభుజీ నేను బ్రహ్మాండంగా చేస్తున్నా, పొద్దున్న లేస్తున్నాను, 1 hour 2 hours 3 hours పూజ చేస్తున్నాను, ఇంట్లో చేసుకుంటున్నాం అంటారు తప్ప ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టకుండా భక్తుల్ని కలవకుండా సత్సంగంలో వాళ్ళు కీర్తన భగవంతుడి యొక్క కథామృతం వినకుండా కీర్తన చేయకుండా కేవలం దానికే టెంపుల్కి అయితే కొంతమంది పూజారులాగా సో చాలా మంది ఇంటికి పరిమితం అవుతా ఉన్నారు. సో అందుకు వాళ్ళకి విశ్వాసం ఉందా లేదా తెలియదు. సత్సంగంలో భగవంతుడి యొక్క సాక్షాత్కారము, భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క ఆశీస్సులు సో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎలా భగవంతుడు మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. కొంతమంది మూర్ఖులు ఇవంతా ఎందుకు తిరుగుడు అని చెప్పేసి వాళ్ళు భగవంతుని భగవద్భక్తుల పట్ల కూడా విశ్వాసం ఉండదు. అంతేకాకుండా ఆలయ పూజలను ఎగతాళి చేసే పలువురు నిరాకారవాదులు కూడా ఉన్నారు. వాళ్ళేమో సాకారవాదులే కానీ భగవంతుని యొక్క మందిరంలోని ఆ భగవంతునికి అంకితమైపోతారు. ఇంకా నిరాకారవాదులైతే ఈ పూజలనే వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. భగవంతుడు సర్వత్రా ఉన్నప్పుడు మనిషి ఆలయ పూజలకే తనను ఎందుకు పరిమితం చేసుకోవాలని వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్. అంతటా ఉన్నాడు కదా, టెంపుల్కే ఎందుకు పరిమితం చేస్తున్నారంటే ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు అంతటా ఉంటే ఆలయంలో లేడా, శ్రీ విగ్రహంలో లేడా? సాకారవాది నిరాకారవాది ఒకడితో ఒకడు నిరంతరం కలహించుకున్నప్పటికీ కృష్ణ భక్తి భావంలోని పరిపూర్ణ భక్తుడు మాత్రం శ్రీకృష్ణుడు దేవాది దేవుడి అయిన బ్రహ్మ సంహితలో ధ్రువపరపబడినట్లు సర్వవ్యాపి అని ఎరిగి ఉంటాడు. అతని స్వధామము గోలోక బృందావనమే అయినా అతడు సర్వదా ఇక్కడ వసించిన తన విభిన్న శక్తి రూపాల ద్వారా తన ప్రధాన విస్తారం ద్వారా భౌతిక ఆధ్యాత్మిక సృష్టిలోని అన్ని భాగాల్లో సర్వత్రా ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు అంతటా విస్తరించాడు భౌతిక ప్రకృతిలో, కానీ తన చేయవలసింది ఏమీ ఉండదు. సో తన యొక్క శుద్ధ భక్తులు తనని నమ్ముకొని అట్లీస్ట్ మానవ జన్మ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరినీ ఉద్ధరించడానికి కొరకు భగవంతుడు తిరిగి జన్మ తీసుకొని భగవంతుడు బోధన చేస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుడి యొక్క ఈ భగవద్గీత బోధనకు ఫిజికల్గా అర్జునుడికి రథం మీద నిలబడి చెప్పిన దానికి ఎటువంటి తేడా లేదు అని గ్రహించి దయచేసి భగవంతుడు చెప్పే ప్రతి వచనాన్ని అనుకుంటున్నాం కదా, మానవ మాతృడిగా భావించకండి. మానవుడు చెప్పిన దానికి ఎవడు విలువ చేయడు. కాబట్టి భగవంతుడి అంటే సాక్షాత్ దేవదేవుడు భగవంతుడు. అటువంటి భగవంతుడి వచనాలను చాలా సీరియస్గా తీసుకొని నిజ జీవితంలో మనం అమలు పరచండి. తప్పకుండా భగవత్ కృప. లాస్ట్ శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు మనకు ఈ జీవించి ఉండగా కూడా మనకి ఏం కావాలనో అవన్నింటినీ కూడా సమకూరుస్తాను అని చెప్తున్నాడు. ఏంటవి? యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ మహాధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో అక్కడ నిశ్చయంగా ఖచ్చితంగా ఐశ్వర్యము, విజయము, అసాధారణ శక్తి, నీతి తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి మనకు డిక్లేర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కావాలంటే ఈ 9వ అధ్యాయం నుంచి అన్న సీరియస్ అయ్యి ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా ముఖ్యమైంది. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీ రాధారమన్ లాల్ की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय.